హైదరాబాద్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై హైజ్ ఫాస్ట్ మెరుపు దాడులు చేపట్టింది. ప్రజల సమాచారం మేరకు 13 మసాలా వ్యాపార సంస్థలు తనిఖీలు నిర్వహించామని సిపి సజ్జనార్ తెలిపారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు, మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, 89 టన్నులకు పైగా ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇక 3 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ వెల్లడించారు. అట్లానే మనము 13 ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ని అట్లానే ఇండిపెండెంట్ బిజినెసెస్ ని మనము ఈ ఒక్క చెక్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పైసెస్ లో ప్రొక్యూర్ చేసి ప్రాసెస్ చేసి హోల్సేల్ గా మరియు రీటైల్ గా అమ్మేవాళ్ళు. ఇట్లానే దొరికిన ఆధారాల పైన మనము 3 కేసెస్ ని మనము కట్టడం జరిగింది. దాంట్లో 3 కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. 2 మైలార్దేవిపల్లిలో కేసు కడితే 1 మన బాలాపూర్ లో కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 25 టన్ మెటీరియల్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో అట్లానే ఈ యొక్క తయారు చేసే పదార్థాలు అమ్మడంలో వీళ్ళు మనుషులకి హానికరమైన ఫుడ్ కలర్స్ ని ఇంక్లూడింగ్ ది బుష్ సింథటిక్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్స్ ని మనం పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫుడ్ లో వాడచ్చు, కానీ ఈ స్పైస్ లాంటి పదార్థాలు ఆ ఫుడ్ అనే ఒక కలర్ ని వాడడానికి లేదు. అది కూడా కొన్ని వస్తువులు వాడచ్చు, కానీ అది కూడా లిమిట్ ఉంటుంది. బట్ చెక్ చేసినప్పుడు ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది. దాని చాలా ఆరోగ్యకరమైన పరిణామాలు ఉంటాయి. ఫుడ్ మన క్లాత్ డై చేసే కెమికల్స్ ని, ఇండస్ట్రియల్ గ్రేడ్ పర్మనెంట్ కలర్స్ ని, అట్లానే ఈ టాల్కమ్ పౌడర్, షైనింగ్ పౌడరు, అట్లానే రైస్ బ్రాన్ ఆయిల్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వాళ్ళు చాలా డేంజరస్ ఫుడ్, వాళ్ళు ఎడిబుల్ పాయిజనస్ అనే సబ్స్టెన్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది. ఈ యొక్క లవంగలో, షాజీరాలో వాళ్ళు సింథటిక్ కలర్స్ కూడా ఇచ్చేసి అది చూడడానికి ఏదో చాలా బాగుందని చెప్పి చూపించడానికి కూడా వాళ్ళు కలర్ యాడ్ చేసేది. మీరు చూస్తుంటే ఇది ఇలాంటి ఒక కెమికల్స్ ని ఈ ఒక ఆవుల్లో వాడేది, మస్టర్డ్ సీడ్స్ లో వాడేది. దీంట్లో చాలా అంటే చాలా క్లియర్ ఉంది, ఇట్ ఈస్ పాయిజనస్ అండ్ నాన్ ఎడిబుల్ అని చెప్పి క్లియర్ కట్ రావడం జరిగింది. బట్ ఇలాంటి ఎక్కడెక్కడ వస్తువులో కెమికల్స్ వాడుతున్నారు, పాయిజనస్ కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళందరి పైన కూడా ప్రయత్నము చట్టం కింద, బిఎన్ఎస్ కింద 110 సెక్షన్ కింద బిఎన్ఎస్, అంతకుముందు 308 ఐపీసీ 310 బిఎన్ఎస్ కింద చాలా కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.